70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా ఆట్టంను వరించింది. ఉత్తమ నటుడు పురస్కారం కాంతారా సినిమాకు గాను రిషబ్ శెట్టికి దక్కింది. ఉత్తమ నటి పురస్కారానికి నిత్యా మీనన్, మానసీ ఫరేగ్ను జ్యూరీ సంయుక్తంగా ఎంపిక చేసింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు గాను ఈ అవార్డులను ప్రకటించారు. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్స్ అందాయి. 11 మందితో కూడిన జ్యూరీ నిశితంగా పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. ఇక ఈ అవార్డులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కేటగిరీలో బలగంతో పాటు కార్తికేయ 2, మేజర్, సీతారామం పోటీలో నిలవగా కార్తికేయ 2 ఈ అవార్డును గెలుచుకుంది. ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియిన్ సెల్వన్ 1, ఉత్తమ కన్నడ చిత్రంగా KGF 2, ఉత్తమ హిందీ చిత్రంగా గుల్మోహర్లు నిలిచాయి. ఇక హిందీ ఉంచాయి సినిమాకు ఉత్తమ దర్శకుడిగా సూరజ్ బర్జాత్యా, బెస్ట్ ఫిలిం ప్రమోటింగ్ నేషన్ సోషల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ కేటగిరీలో కచ్ ఎక్స్ప్రెస్, ఉత్తమ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్గా కన్నడ చిత్రం కాంతారా, హిందీ బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివాకు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ కింద అవార్డులు దక్కాయి.